కొంతమంది ఆడవాళ్ళ కోసం చెప్తున్నానండి. చీర కట్టుకుంటున్నారు. ఆ చీరకి అది 1000 ఉండొచ్చు, 2000 ఉండొచ్చు, 10,000 ఉండొచ్చు, ₹1,00,000 ఉండొచ్చు. ఎంత కాస్ట్లీ చీర కట్టినా దాన్ని కట్టే విధానం బాగుంటే బయట పోయే మగాడు ఎవ్వరు కూడా మీ అంక తప్పుడుగా చూడడు. ఒక తల్లిలా భావిస్తారు. మీరు కట్టే చీర విధానం ఎప్పుడైతే బాగోదో వాడు మిమ్మల్ని చెడుగానే చూస్తాడు. కొంతమంది చీర కడుతున్నారు. ఎలా అనుకుంటున్నారు? ఈ పైట్ చింగ్ ఇలా కిందకు వచ్చేస్తుంది. ఈ పైట్ చింగ్ ఇది ఈ కిందకు వచ్చేస్తుంది. ఈ నడువేమో మొత్తం కిందకి చీర పడిపోతుంది. ఈ నడువు అంతా పొట్టంతా కనబడేలాగా అలా కడితే తిట్టకపోతే ఏమంటారండి? వ్యూస్ కోసం, ఫాలోవర్స్ కోసం, డబ్బులు సంపాదించడం కోసం మన పరువుని మనమే తీసుకుంటున్నాం. దానివల్ల ఈరోజు అన్ని గొడవలు జరుగుతున్నాయి, అన్ని రాద్ధాంతాలు జరుగుతున్నాయి. మన ఆడవాళ్ళు అన్నది ఉబ్బడింగా ఉంటే ఈరోజు అన్ని గొడవ ఉండకపోదు. మా శివాజీ గారు చక్కగా బట్టలు కట్టుకోండి అమ్మ అన్నందుకు ఇన్ని గొడవలు. ఆఖరికి సీతాదేవిని కూడా తప్పుగా మాట్లాడే స్థాయికి వచ్చేసారు ఇప్పుడు.